మొత్తానికైతే మీ టెంపుల్లో గుప్త నిధులు లేవు ఏది కూడా. మీరు నమ్మి వాళ్ళని ఇక్కడ దాకా రానివ్వడం వల్ల సో అది స్క్రిప్టెడ్ గా రాసుకొని లేవు. బట్ అమ్మోరు ఉన్నది. అమ్మోరు నాకు ఒకటి అంటే నేను టెంపుల్ లోపల చూసా మీరు థీమ్ అనేది కూడా అట్లా ఎట్లా క్రియేట్ చేసుకున్నారు అమ్మవారికి అంటే కొంచెము ఇప్పుడు మేము ఎక్కువ కలకత్తా సైడ్ చూస్తాం అమ్మవారిని. సో ఇక్కడ మీరు 7 అమ్మవార్లను పెట్టారు కదా తల్లులను, 10 అమ్మవార్లను పెట్టారు. సో లైటింగ్ ఇదంతా డిఫరెంట్ గా అంటే జనాలకు అట్రాక్ట్ చేయడం కోసం పెట్టుకున్నారా? ఒకటి ఇప్పుడు గుడేమో నేను ఏం చెప్పాను, జనాలకు అట్రాక్ట్ కోటి ఏదో డబ్బులు నింపడం కాదు. కాళీమాతకి దశమా విద్య రూపాయలు అలాగున్నాయి. నేను ఇంకా సాఫ్ట్ పెట్టాను. యాక్చువల్లీ ఏంటంటే కమఖ్య టెంపుల్ ది అంటే మీకు చెప్తాను, అక్కడ హోమకొండ ఉంది, అది యోని ఆకారం. అవునవునవును. కొంతమంది అడిగారు ఏంటి అని అడిగారు. డిఫరెంట్ 4 పలకల కొండలు కట్టారు. ఎందుకంటే శక్తికి పూజ చేయాలంటే కాళీమాత అంటే ఒక శక్తి. అది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లేట్ అవుతుందంటే కాళీమాత అంటే ఓ శుద్ర పూజలు చేస్తున్నాడు. కానీ కలకత్తా అని నార్త్ అని ప్రతి ఇంట్లోని కాళీమాత విగ్రహం, సరస్వతి దేవి ఫోటో విగ్రహం ఉంటది ఇంట్లోనే మట్టిది. అలా అంటే ఇక్కడ ఎలాగ మన వెంకటరామూర్తి పూజ చేస్తాం అక్కడికి ఆవిడ దేవత అక్కడికి. అలాగని కాళీమాత పూజ చేసిన ఎవరు శుద్ర పూజ ఉన్నారు లేదని కాదు. అది 2 రకాలు. ఎవరు శుద్ర పూజ చేయాలంటే ఇంత పబ్లిసిటీ చేసి ఇంత గుడికి అన్ని కష్టాజీవి చేసి ఇంత గుడి కట్టాక శుద్ర పూజలు చేయడం కూర్చోం కదా. శుద్ర పూజలు చేయడానికి మాకు ఇది ఎందుకు అవసరం? ఒక నాకు శుద్ర పూజలు చేయాలంటే శ్మశానంలో లేవా?